Hello Andy, I'm Dr. Bhargavi, consultant gynecologist and fertility specialist at Aishwarya Fertility Center, Kokapet branch. ఈ రోజు మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అంటే ఎలా ఉంటాయి, ఇవి అందరిలో చూస్తామా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అనేవి మనకి పీరియడ్స్ వచ్చే ఒక 1 వీక్ to 10 days ముందు నుంచే గమనిస్తూ ఉంటామండి. ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ వచ్చేసి ఎర్లీ ఫెటిగబిలిటీ, అంటే చిన్న చిన్న పనులు చేసినా ఈజీగా అలసిపోవడం లేదా చాలా నీరసంగా ఉండడం, చేతకాకపోవడం, అలాగే కొంతమందిలో బ్రెస్ట్ టెండర్నెస్ కానీ. ఇవి మెయిన్గా ఎందుకు చూస్తూ ఉంటామంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. ఈ హార్మోన్ వల్ల ఇలాంటి ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అనేవి చూస్తాం. మరి కొంతమందిలో నాజియా, వామిటింగ్, అంటే ఏదైనా ఫుడ్ చూడంగానే స్మెల్ పడకపోవడం కానీ, తినబుద్ధి అవ్వడం లేదు అని చెప్పడం కానీ, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. మరి కొంతమందిలో స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా మనకి పీరియడ్స్ వచ్చే ఒక 5 to 6 days ముందు అబ్జర్వ్ చేస్తారు. ఈ మెయిన్గా ఈ సిమ్టమ్ ఎందుకు కనిపిస్తుంది అంటే మనకి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది యూట్రస్లోకి వచ్చి ఇంప్లాంట్ అయ్యేటప్పుడు యూట్రస్ లోపల ఉన్న లేయర్స్లోకి చొచ్చుకుపోతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి లైట్గా రప్చర్ అవుతాయి. దానివల్ల ఇలా స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మెయిన్గా మాకు వచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వారందరూ కూడా ఇలా స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ అయినప్పుడు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. దీన్ని మెయిన్గా మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటామండి. ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కనుక చూసినట్లయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్నే మనం ఒక పాజిటివ్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లాగా తీసుకోవచ్చు. మరి కొంతమందిలో లోవర్ అబ్డామిన్ పెయిన్ అని చూస్తూ ఉంటాం. ఇది మెయిన్గా మనకి ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు మనకి ఎంబ్రియో అనేది యూట్రస్ లోపల భాగంలోకి చొచ్చుకుపోయినప్పుడు అక్కడ కొద్దిగా పచ్చిగా ఉండడం వలన ఈ లైట్గా మైల్డ్ డిస్కంఫర్ట్ కానీ, లైట్గా క్రాంప్స్ రావడం కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ సిమ్టమ్ ఉన్నప్పుడు కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. కొంతమంది అనుకుంటారు ఏంటి నాకు పీరియడ్స్ వచ్చేస్తాయా, ఇలా పెయిన్ వచ్చేస్తుంది ఏంటి అని. మైల్డ్గా ఉన్న పెయిన్ అయితే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ చాలా సివియర్గా పెయిన్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా మీ గైనకాలజిస్ట్ని కానీ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వాలి. ఎందుకు అంటే ఒక్కోసారి మనకి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా మనకి యూట్రస్ ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది, కానీ ట్యూబ్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి. అందుకే ఒకవేళ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే కనుక ట్యూబ్ అనేది ఎక్స్పాండ్ అవ్వకపోగా అక్కడ రప్చర్ అవుతుంది. ఆ టైంలో ఏంటంటే చాలా సివియర్గా పెయిన్ రావడం, బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ చాలా సివియర్ పెయిన్ అయితే కనుక ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అదే మైల్డ్గా పెయిన్ వచ్చి లైట్గా క్రాంప్స్ ఉన్నంత మాత్రాన దానికి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి కొంతమందిలో బ్లోటింగ్ సెన్సేషన్ చూస్తాం, తిన్నది అరగకపోవటం కానీ ఇలా ఉండడం చూస్తాం. ఇంకొంతమందిలో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ పెరిగింది అనేది చూస్తాం. ఇది ఎందుకు అంటే మనకి గర్భసంచి పక్కనే ఆనుకొని మనకి బ్లాడర్ అనేది ఉంటుందండి. ఎప్పుడైతే మనకి గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వస్తుందో అక్కడ లైట్గా డిస్కంఫర్ట్, కొద్దిగా హెవీనెస్ ఉండడం వలన వెంటనే మనకి యూరిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ మీకు ఉన్నట్లయితే కనుక కంపల్సరీ ప్రెగ్నెన్సీ ఏనా అంటే అలా తీసుకోవడానికి లేదండి. మెయిన్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో ఏంటంటే మనం ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ని ఎక్స్టర్నల్గా మనం సపోర్టివ్గా ట్యాబ్లెట్స్గా ఇస్తాం. ఎందుకు అంటే వాళ్ళ బాడీలో ఆ హార్మోన్స్ అనేవి కొంచెం విడుదల అవ్వాల్సిన మోతాదులో విడుదల అవ్వదు కాబట్టి మనం ఎక్స్టర్నల్గా ఆ ట్యాబ్లెట్స్ అనేవి సపోర్టివ్గా పెడతాం. ఈ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కొంతమందిలో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. మరి దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడం ఎలా అంటే ముఖ్యంగా మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలండి. ఎప్పుడైతే మనకి పీరియడ్స్ స్కిప్ అవుతాయో వితిన్ 1 to 2 daysలో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలి. మనకి నార్మల్గా ఎంబ్రియో ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎంబ్రియో నుంచి మనకి బీటా హెచ్సిజీ అనే హార్మోన్ ఒకటి బాడీలోకి విడుదలవుతుంది. ఎప్పుడైతే ఈ బీటా హెచ్సిజీ హార్మోన్ 25 వాల్యూ దాటుతుందో అప్పుడు మనకి యూరిన్లో అది డిటెక్ట్ అవుతుంది. ఈ
యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనం స్కిప్ అయిన తర్వాత వితిన్ 1 to 2 డేస్లో ఎర్లీ మార్నింగ్ శాంపుల్తో టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 లైన్స్ కనిపిస్తాయో అది మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు. ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్టే కాకుండా మనకి బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది అండి. అది బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ అంటాం. ఎప్పుడైతే మనకి బీటా హెచ్సిజీ మోర్ దాన్ 100 అని వస్తుందో అది ఖచ్చితంగా మనం ప్రెగ్నెన్సీ ఉంది అని కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపించి మీకు యూరిన్లో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుందో వెంటనే మీ గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.